సీతారామాభ్యాం నమః. శాస్త్రి గారు దర్భకరల పల్చగా పొడుగ్గా ఉంటారు. ఆయన అసలు పేరేమిటో తెలియదు. అందరూ రామాయణం శాస్త్రి గారు అంటారు. కళ్యాణ మంటపంలో రాత్రి 8 గంటల వేళ చుట్టూ చిమ్మ చీకటి. మంటపంలో ఆమోద దీపం అఖండంగా వెలుగుతుంటే పక్కన వ్యాసపీఠ మీద రామాయణం ఉంచుకొని వ్యాఖ్యానం చేస్తున్నారు శాస్త్రి గారు. దాన్ని వ్యాఖ్యానం అనటానికి లేదు, గంట మోగినట్టుండే ఆ కంఠంలో నుంచి ప్రవాహంలా రామకథ సాగుతుంది. భగీరథుడి వెనకాల గంగ పరిగెత్తినట్లు జలపాతంలా దూకుతోంది. ఆ కథనంలో ఎన్నో సుళ్ళు, ఎన్ని మలుపులు, ఎంత నిదానం, ఎంత ఆర్ద్రత. చెట్లు చెవులు రెక్కరించి విన్నట్లుంది. గాలంతా రామమయం అయిపోతుంది. వింటున్న వాళ్ళు బొమ్మలైపోతారు. పిల్లలు సైతం ఒలకరు పలకరు. మనసున రామచింతన తప్ప మరో ధ్యాస లేదు. శాస్త్రి గారు తన్మయులై చెప్పుకుపోతున్నారు. ఆనాడు రామ పట్టాభిషేకం నిత్యమైన నాడు. సీతమ్మ తన స్వామి రాక కోసం ఎదురు చూస్తుంది. స్వామి రానే వచ్చాడు. ఎలా వచ్చాడు? రామ పట్టాభిషేక లాంఛనాలతో, చక్రవర్తి అలంకారాలతో రాలేదు. నార చీర కట్టుకొని ఆటవీకుడిలా వచ్చాడు. సీతమ్మ విస్తుపోయింది. మరి విస్తుపోనీకుండా రామయ్య అన్నాడు, తండ్రి ఆన ప్రకారం 14 ఏళ్ళు అరణ్యవాసం వెళుతున్నాను అని. సీతమ్మ అరక్షణం ఆగి లోపలికి వెళ్ళిపోయింది. దుఃఖం పట్టలేకపోయిందేమో అనుకున్నాడు రామయ్య. మరికొంచెం సేపట్లో సీతమ్మ నార చీరలు కట్టుకొని నేను అరణ్యాలకు తమని అనుసరిస్తానంది. ఇప్పుడు విస్తుపోవటం రామయ్య వంతు. జనక మహారాజు బిడ్డవు, ఎండ కన్నెరుగని దానవు, రావద్దు అన్నాడు. స్వామి, నీవు లేని ఈ భవనం నాకు శూన్యం కదా. నీవు పక్కన లేక అమృతము అరుచియే కదా. నీ సన్నిధానం నాకు స్వర్గం, నన్ను వారించకండి అంటూ భర్తను అనుసరించి పువ్వుల మీద నడిస్తే కసుగందే సీతమ్మ పాదాలు ముళ్ళబాటల్లో రక్కసి పొదల్లో నడుస్తుంటే పాదాలు చిరుక్కుపోయి నెత్తురు చిప్పులుతున్న భర్త సన్నిధే తనకు ప్రాణమని చిరునవ్వు నవ్విందే కానీ కంట నీరెట్టలేదయ్యా. జనంలో ఉన్న రుక్మిణి కన్నీరు మున్నీరైపోయింది. రుక్మిణి అత్తగారి మీద కోపం వచ్చి అత్తిల్లు వదిలి పుట్టింటికి వచ్చి 6 నెలలైంది. ఉన్నట్టుండి రుక్మిణికి భర్త మీద పోయింది మనసు. అన్నం సరిగ్గా తిన్నాడో లేదో, అన్నం అయ్యాక ఆకు ఒక్క తనే వేసుకుంటున్నాడు కాబోలు. అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు తాగటానికి మంచం కింద మంచినీళ్ళు పెడుతున్నారో మర్చిపోతున్నారు. స్నానం ఆడుతున్నప్పుడు వీపెవరు రుద్దుతున్నారు కాబోలు. ఇష్టమైన కొత్తిమీర కారం నూరి పెట్టరు కాబోలు. దుఃఖం పొంగుకు రాగా కొంగుతో ముఖం కప్పుకుంది. ఉదయాన్ని శాస్త్రి గారు ఇంటి ముందుకు వచ్చి సీతారామాభ్యాం నమః అంటారు. ఇంటివారు గుప్పెడు బియ్యం యావావారం చెంబులో పోస్తే ఆ రోజు తిథి వారం వర్జం చెప్తారు. అలా చెప్పుకుంటూ పెద్ద బజారులకు వస్తే అక్కడ రైతులు కొత్త నాగలి పట్టడానికి ముహూర్తాలు, పిల్లకి చెవులు కుట్టడానికి మంచి రోజు అడుగుతారు. పంచాంగం తీసి వాళ్ళకి మంచి రోజులు చెప్పి రుక్మిణి ఇంటికి ముందుకొచ్చి సీతారామాభ్యాం నమః అన్నారు. రుక్మిణి పరిగెత్తుకు వచ్చి, అయ్యా, తూర్పు ప్రయాణానికి మంచి రోజెప్పుడు అన్నడిగింది. శాస్త్రి గారు ఆలోచనగా రుక్మిణి వైపు చూసి పంచాంగం విప్పకుండానే, తూర్పున సూర్యుడు ఉంటాడు, సూర్యుడు నీ దేవుడు, నీ దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి సంకల్పమే ముహూర్తం, భోజనం చేసి వెంటనే బయలుదేరు అన్నాడు. రుక్మిణి ముఖ విప్పింతమైంది. అరిసెడు బియ్యం చెంబులో పోసింది. ఆ రోజు ఋష్య మూక పర్వతం మీద శ్రీరామచంద్రుడికి దొరికిన నగలు చూపిస్తున్న ఘట్టం. నగల మూట విప్పాడు రామయ్య. కన్నీటి పొరలు కమ్ముకుంటున్నాయి. ఏమీ కనిపించడం లేదు. అవి ఏం నగలో, సీతమ్మవో కాదో చెప్పలేకపోతున్నాడు. పక్కనున్న లక్ష్మణుని పిలిచి, తమ్ముడు, నాకేం కనిపించడం లేదు. ఇవి నీ వదిన గారివో నగలవో కాదో చెప్పవయ్యా అన్నాడు. లక్ష్మణుడు ఆ నగలను పరిశీలించి, ఈ కర్ణపత్రాలు, నాసికభరణాలు ఇవి ఎవరివో నాకు తెలియదు, కానీ ఈ పాద మంజిరాలు మాత్రం మాతృ సమానులైన నా వదిన గారివే అన్నాడు. అంటే ఆ లక్ష్మణుని స్వామి ప్రతిరోజు సీతమ్మ పాదాలకు వందనం చేసుకునేవాడు. ఆమె కాలి పట్టీలు తప్ప, ఆ పద యుగ్మం తప్ప మరింకేమీ తెలియని మహాభక్తుడయ్యా ఆయన. ఇది విన్న రుద్రయ్య కలవల పడిపోతున్నాడు. వదిన గారి మీద కోపంతో అన్నతో వేరుపడి వచ్చిన రుద్రయ్య మరునాడే క్షమాపణ చెప్పుకొని అన్నతో కలిసిపోయాడని వేరే చెప్పక్కర్లేదు. 10 ఏళ్ళు గడిచాయి. కళ్యాణ మండపంలో ఆమోద దీపం పక్కన నుంచి రామాయణం వినిపించటం లేదు. ఇప్పుడు చూస్తే 10 మంది పెట్రోమాక్ లైట్లు పెట్టుకొని పేకాట ఆడుకుంటున్నారు. వెనుక రామమయంగా ఉండే గాలిలో నీ యమ్మ జోకర్ లాంటి బూతులు తేలుతున్నాయి. ఇప్పుడే రామాయణం విడబడిన కుటుంబాలను కలుపుతుందో, సత్యాన్ని నిలబెడుతుందో అని రచయిత గారు సత్యం శంకరమంచి గారు అమరావతి కథల్లో 100 కథల్లో ప్రతి కథ చివర ఇలా తనదైన
మేధా సంపత్తిని ఉపయోగించి ఒక లైన్ రాస్తారు. ప్రతి కథకి ఈ లైనే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటికి 100 కథలున్న ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలు అనే అద్భుతమైన అందమైన తెలుగు సాహిత్యం మీద పట్టు సాధించాలనుకున్న వాళ్ళకి ఒక మంచి పుస్తకం ఈ అమరావతి కథలు అనే పుస్తకం. ఈరోజు ఈ 100 కథల్లోని కొన్ని కథలను చాలా సింపుల్గా డిస్కస్ చేసుకొని ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అనేది నా మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తా. ఈ కథలన్నీ చాలా పాతకాలపు కథలు. ఆనాటి మానవ సంబంధాలు, ఆచార వ్యవహారాలు, బంధాలు, బంధుత్వాలు, నమ్మకాలు, చదువులు, ఆచార వ్యవహారాలు, ఇలా ప్రతి ఒక్కటి ఈ కథల్లో మనకు. అలాంటి కథల్లోంచి మరొక కథ వరద. కృష్ణానది ఒడ్డున్న ఒక ఊరిలో ఆలనాటి కాలం ప్రకారం ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, అంటరానితనం ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకరోజు రాత్రి ఆ ఊరిని కృష్ణానది వరదతో కప్పేస్తుంది. ప్రజలందరూ ఐకమత్యంతో ఆ వరద నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే కథ చివరిలో రచయిత గారు తన జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞాన సంపదతో ప్రతి కథకు చివరిలో తన ఉద్దేశాన్ని రాస్తూ ఉంటారు. వరద తీవ్రత తగ్గిన తర్వాత మనుషుల ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. అవే అంటరానితనాలు, అవే ఆచారాలు మళ్ళీ చరామామూలే. వరద వచ్చి మనుషుల మనసులను కడిగేసింది అనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటుంది. ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసును కడగలేకపోతుంది అంటారు రచయిత గారు. నిజమే కదా. మరొక కథ, నలుగురు బక్కవాళ్ళు, బతికి చెడ్డవాళ్ళు, బతకలేక బడిపంతులైన వాళ్ళు. వాళ్ళే పంతుళ్ళు. వాళ్ళ అవతారాలు చెబుతున్నాయి. మాసిన కండువాలు, పెరిగిన గడ్డాల వెనుక వెలుగుతున్న జ్ఞాన నేత్రాలు. పిల్లలకి నగలు చేయించలేక, కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక, ఉదయాస్త సమయాలు పాఠం చెప్పడం తప్ప మరేమీ చేతకాని వారు. 4 అక్షరాలు చెప్పుకొని బతికేస్తున్నారు కదా అని నానా మాటలు అంటే పడేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు మానధనులు. ఇలాంటి మనసత్వం గల బడిపంతుళ్ళు ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అవమానానికి మనసులు నొచ్చుకొని ఆ బడిపంతుళ్ళు ఏ విధంగా వాళ్ళ జ్ఞానాన్ని, కుర్రాళ్ళని మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దారు అన్నదే జ్ఞానక్షేత్రం అనే కథ. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఈ గడ్డన చదువుల తల్లిని దింపి 100 మంది కుర్రకారులను వ్యక్తుల్ని చేశారు. ఈ పరాగాన అంతా అక్షరకాంతి పంచారు. జ్ఞానజ్యోతి అంతా విస్తరించింది. జ్ఞానక్షేత్రం పుష్కలంగా పండుతుంది. ఆ క్షేత్రం చుట్టుపక్కల 4 పక్కల 4 పంతుళ్ళు ఎదిగి వచ్చిన పంటను చూసి నవ్వుతూ కన్నీళ్లు రాస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి నగలు, కూతుళ్లకు పెళ్ళిళ్ళు పట్టలేదు. ఇది అమరావతి కథలు అనే పుస్తకంలో ఒక కథ. ఇలాంటివి 100 కథలున్నాయి. ఈ పుస్తకం అందమైన, లక్షణమైన కథాశతకం. ఇలాంటి అద్భుతమైన తెలుగు సాహిత్యం మీద పట్టు సాధించాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. అందుకే ఈ పుస్తకాన్ని చదవమని మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.